మరి ఎవరైనా చచ్చిపోతే 3 వద్దుల్లా 5 వద్దుల్లా 9 వద్దుల్లా పక్షికి పెడతాం. ఈ కాకే ఎందుకు ముట్టన్నాయి అంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే కాకి ముడితే మన కర్మ తొలగిపోతుంది. కాకి ఎందుకు ముట్టన్నంటే పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు, బ్రహ్మదేవునికి మునిమనవడు. బ్రహ్మదేవుని కుమారుడు కశ్యబ్రహ్మ. కశ్యబ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ. విశ్వవాసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ. వాడు 4 వేదములు 18 పురాణములు 6 శాస్త్రములు ఆపోసన వట్టిన అమరవేద పండితుడు. వాని అటువంటి భయానికి బ్రహ్మదేవుడు వచ్చి పొద్దున పంచాంగం చెప్పాలి. వర్ణుడంటే వానదేవుడు వచ్చి అలుకుదల్లాలి. మరి బిడ్డ గాలిదేవుడు వచ్చి ఆకిలు ఊడవాలి. అగ్నిదేవుడు వచ్చి వంట చెయ్యాలి. బ్రహ్మ ముహూర్తం దాటక ముందు భార్య భర్తలు శివపార్వతులు వచ్చి పూజ గట్టువని పూజ మందిరంలో కూర్చుండాలి. అగో అంతటి ఎల్లించుకున్న రావణ బ్రహ్మకు ఒకనాడు దుర్బుద్ధి ఉట్టి ఇలా యమధర్మరాజును ఓడిస్తారని గద పట్టుకొని గాత పెట్టుకుంటా పోతాడట. యమధర్మరాజు చూసిండు, కొంచెం పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతుంది. వాని జోలికి పోయి బిడ్డ చేయి చూపించుకునేందుకు జట్ట కనిపించుడేందుకు. ఆడు మంచోడు కాదు. నవగ్రహాలనే మెట్లు కట్టిండు. సురతి 33 కోట్ల దేవతల ఎట్టి పడుతున్నాడు. ఎన్నన్న జాగుంటానని యమధర్మరాజు ఉరుకుతాండు. ఉరుకుతా అంటే చచ్చిపోయిన కాకి కనిపించింది. ఆ కాకి యొక్క